వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురి అరెస్ట్. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కీలక అడుగు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించిన అధికారులు, విచారణలో నీళ్లు నమిలిన నిందితులు. 20 వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపైన నమోదైన కేసులో కీలక అడుగు పడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, కోమలి జైన్, శ్రీకాళహస్తి సమీపంలో పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం డిడింగల్లోని ఏఆర్ డైరీ ఎండి డాక్టర్ రాజశేఖర్లను సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం తిరుపతిలో అరెస్ట్ చేశారు. రాత్రి 10:30 రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టారు. వారికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ కేసులో ఇవే తొలి అరెస్టులు. వైకాపా హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ, కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు గత 3 రోజులుగా తిరుపతి దేవస్థానం సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, కోమలి జైన్, అపూర్వ చావడా, రాజశేఖర్లను ఆదివారం విచారణకు పిలిపించి ప్రశ్నించారు. తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లో పాల్గొన్నట్లు గుర్తించింది. అసలు బోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది. వీటిపై సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. బోలేబాబా నుంచి కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ 319 రూపాయలకు సరఫరా చేసినట్లు రికార్డులో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యం ఎంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్ లో కిలో నెయ్యి ధర 500 రూపాయలకు పైగా ఉంటే 320 రూపాయలకి ఎలా సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. జంతువులు కొవ్వు ఉన్నట్టు నివేదిక 319 రూపాయలు కిలో చెప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైకాపా హయాంలో టెండర్లు కట్టబెట్టారు. గత ఏడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జూలై 6, 17 తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని గుర్తించిన తిరుపతి దేవస్థానం వాటిని పరీక్షించేందుకు గుజరాత్ లోని ఎన్డిడిపి క్యాప్ ల్యాబ్ కు పంపించింది. ఆ శాంపిల్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణ తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నుంచి 2, ఏపీ పోలీస్ శాఖ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1తో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రస్తుత విచారణ జరిపి నలుగురిని అరెస్ట్ చేసింది. 319 రూపాయలకు కిలో నెయ్యి చెప్పున నెయ్యి సరఫరా చేసేలా తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని పెనుపాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలోనూ ఉత్పత్తి కాలేదు. ఆ సంస్థ తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలోని కల్తీ నెయ్యి మాఫియాకు పెట్టింది పేరైన ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఏఆర్ డైరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. అవే ట్యాంకర్లలో ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్ నంబర్లతో తిరుమలకు పంపించింది అని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ అంశాలపై సిట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులను ప్రశ్నించగా వారు సరైన రీతిలో సమాధానాలు చెప్పలేదు. వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు, ఇవే బిల్లులు, ట్యాంకర్లో టోల్ బిల్లులు, రసీదులు, ఇతర వివరాలన్నింటినీ సిట్ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తూ ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు నీళ్లు నమిలారు. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వారిని సిట్ అరెస్ట్ చేసింది.